నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ ఇవన్నీ లేకుండా మంచి యాక్టివ్గా ఉండాలంటే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. బాదం పప్పులు ఉన్నాయి కదమ్మా, బాదం పప్పులను కాస్త నెయ్యి వేసేసి వేయించేసేసి ఒక 50 గ్రామ్స్ బాదం పప్పులని పౌడర్ చేసి పెట్టుకోవాలమ్మా. అదేవిధంగా ఎండు ఖర్జూరం కాయలు, అవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి, అందరికీ తెలిసినటువంటిది, డ్రై ఫ్రూట్స్. సో ఎండు ఖర్జూరం కాయలు దంచేసేసి లోపల ఉన్న ఆ యొక్క సీడ్ని తీసేసి పై పెచ్చులని 1 or 2 days అలాగే ఉంచేసేస్తేమా, నీడకు కానీ ఎండకు కానీ బాగా డ్రై అయిపోతుందమ్మా, మిక్సీలో ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో అది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. మూడవది కిస్మిస్ పళ్ళు, అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా ఎలాచి పౌడర్, అదొక 10 గ్రామ్స్ తీసుకోవాలి అమ్మా. సో ఈ 4 పదార్థాలు బాగా కలిపేసేసి, అంటే ఈ బాదాం పప్పు పొడి నెయ్యితో వేయించినటువంటిది ఒక 50 గ్రామ్స్, ఖర్జూరం పెచ్చుల పొడి, అదేవిధంగా కిస్మిస్ ప్లస్ ఈ ఎలాచి, ఇవన్నీ కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్, ఎనర్జీ క్రియేటింగ్ ఫుడ్ తయారవుతుందమ్మా, ఆహార ఔషధం. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని, సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చమ్మా. జనరల్ పెద్దవాళ్ళ గురించి చెప్తున్నానేమో, పౌడర్ తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవాలంటే ఒక కప్ ఆఫ్ మిల్క్, 100 to 150 ml మిల్క్ తీసుకొని గోరువెచ్చని పాలలో ఇది ఒక స్పూను, ఒక టీ స్పూన్ అమ్మా, అంటే రౌండ్ అబౌట్ ఒక 5 గ్రామ్స్ వస్తుంది, అందులో కలిపేసి సేవిస్తే చాలమ్మా. ఈ విధంగా జస్ట్ ఒక 40 days కానీ 2 months కానీ సేవిస్తే దీని ఇంపాక్ట్ చాలా ఏళ్ళ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా.